అలిసిపోయాను నందు, ఇంకా చాలు, ఇంకా నా వల్ల కావట్లేదు. ఏంటి ఆ రాజకాలు, ప్రమోషన్ ఏంటి, ఆటోలో ఏంటి, కెమెరాస్ కనిపించాలని కోరుకున్నాను. నువ్వు ఇట్లా తిప్పుతుంటే ఇంకేం గ్లామర్ మిగులుతుంది నాలో. నీకు రిస్కీగా అనిపిస్తుందా ఆటో నేను నడుపుకుంటే? ఆటో ఎలా నడుపుతున్నాను ఫస్ట్ అది చెప్పు. ఏంటి బాబన్న ఇంకోసారి ఏంటి నువ్వు ఆటో ఎలా నడుపుతున్నావని చూడడానికి నేను వెనకాల కూర్చోవాలి. మన సినిమా ఆడియన్స్ లోకి వెళ్ళాలి బాగా. ఇంకా ఇప్పటివరకు వెళ్ళింది, ఫుల్ రీచ్ వచ్చింది. బిఎన్సి సెంటర్స్ నుంచి అయితే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కానీ అన్ని సైట్స్. కానీ ఇంకొంచెం ఎక్కువ రీచ్ వచ్చింది అనుకో, సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మనం ఎంత కష్టపడి చేసాం ఈ సినిమా అందరికీ తెలుసు. చెప్పు. ఆడియన్స్ ప్లీజ్ జాలి చూపించండి, సినిమాకి ఓపెనింగ్ ఇవ్వండి. ఎందుకంటే రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. లేదంటే ఇలా ప్రమోషన్స్ తిప్పుతూనే ఉంటాడు నందు. అన్ని సెంటర్స్ లో సినిమా అయితే రిలీజ్ అవుతుంది మాస్టర్. ఏదో మంచి మాస్ సెంటర్కి వెళ్ళి, మాస్ సినిమా కాబట్టి మనది. ఏమలే, మీరు ఇందాక ట్రైలర్ చూసారుగా? చూసా. ఎలా ఉంది మాస్టర్? వాడిని నేను కొట్టినా, నన్ను వాడు కొట్టినా చిరంజీవి మాత్రం మనమే. ఎస్, సూపర్ డైలాగ్. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి చేసే సినిమా వేరే ఉంటాయి మాస్టర్. అది ఓకే, వాళ్ళకు కూడా నచ్చుతుంది న్యూ ఏజ్ ట్రీట్మెంట్ వల్ల. కానీ ఇదేంటంటే మాస్టర్, అనొచ్చో లేదో తెలియదు కానీ వాటర్ వేసిన తర్వాత మీటర్ దాటి, నిజంగా వాటర్ వేసిన తర్వాత మీటర్ దాటితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆ సినిమా చూస్తుంటే ఆ ఫీలింగ్ వస్తుంది మాస్టర్. కావాల్సి వస్తే మీకు ఒక వాటర్ వేసి కూర్చోబెట్టి సినిమా చూపిస్తాం మాస్టర్. మొత్తం మీకు దద్దరిల్లిపోద్ది. ఇవ్వచ్చు, పర్లేదు. మనం వాటర్ వస్తే మ్యాటర్ వస్తుంది మాస్టర్. కాంట్రవర్సీ అనే సగం ముందుకి మొత్తం నన్ను మొత్తం పంపు ముంచేసారు మీరు. మొత్తం ఇంటూ మొత్తం మీరిద్దరే ఫోటోలే, మొత్తం నా ఫోటోలు ఏం కనపట్లే. ఇప్పుడు బొమ్మ బ్లాక్ బాస్టర్. ఇప్పుడు ఆటో వాళ్ళ మొత్తం కలిసి, ఇప్పుడు ఆటో వాళ్ళు మొత్తం ఫస్ట్ డే థియేటర్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఆటోలో మనం మీటింగ్ పెట్టాం. కావాలి మాస్టర్, ఎందుకంటే మన ఆటో యూనియన్ అన్నయ్యలు, తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి సినిమా చూస్తే కనుక వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు. అంటే అలాంటి కంటెంట్ ఉంది, మన పోస్టర్లో మెయిన్ కింద కూడా బొమ్మ బ్లాక్ బాస్టర్ కదా, ఆటో బ్లాక్ బాస్టర్ అంటారు. మళ్ళీ బొమ్మ వేసుకొని ఆటో బ్లాక్ బాస్టర్. ఒక ప్రశ్నలు మీరు అడగండి, నాకు ఏం మాట్లాడాలో తెలియట్లే. కానీ ఏదో ఒకటి మీరు సినిమా గురించి 2 మాటలు చెప్పారంటే ముత్యాలు అంటే నీ గెటప్ బాగుంది సినిమాలో. అది నీ గెటప్ బాగుంది. మళ్ళీ ఈ బిడ్డ నేను బాగాలేదని అంటే ఈ కొత్తడే బొమ్మ. ఈ సినిమానే బొమ్మ, నువ్వు బ్లాక్ బాస్టర్. అది కొత్తటి బొమ్మ ఉంది, బ్లాక్ బస్టర్ బాడీ వేసుకుని నేనున్నాను హెవీగా, అందుకే బొమ్మ బ్లాక్ బస్టర్. మాస్టర్ ఈ అమ్మాయికి ఏమో తెలుగు 90% వచ్చు మాస్టర్. ఓ 10% తెలుగు రాదు రష్మికి. 10% వస్తే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడి లేనిపోయిన బూతులు మాట్లాడుతూ ఉంటది తెలుగు తెలియకుండా. ఏం తెలియదు మాస్టర్, సగం సగం మాట్లాడి మొత్తం కాంట్రవర్షియల్. వీడియో చూసిన వాళ్ళందరూ ఆటో వాళ్ళు మా ఆటోలో తీసుకున్నారు మొత్తం షూటింగ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సార్ ఒక సామెత ఏదని చెప్పండి, ఇందాక చెప్పినట్టు మన సినిమాకి లింక్ చేసేటి. మాస్టర్ కళ్ళజోడు తీసి చెప్పండి మాస్టర్, అప్పుడే లుక్ బాగుంటుంది న్యాచురల్ గా. ఎవడో ఒక 4 కలిసి సముద్రం కాడికి వెళ్ళి స్నానం చేసుకోవడానికి వెళ్ళారు. సో ముగ్గురు స్నానం చేస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. రే రారా అంటే అవును, స్నానం చేస్తూ ఫోటోలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటూ స్నానం చేస్తారు. A few moments later. అట్లా ఇప్పుడు ముగ్గురు స్నానం చేసి ఫోటోలు తీసుకుంటారు, ఫోటోలు తీసి స్నానం చేస్తారు. ఒరే రారా అంటే వాడు ఆలోచిస్తున్నాడు. 12 seconds later. మనం సముద్రం కాడికి వచ్చి స్నానం చేయడానికి వచ్చాం, ఫోటోలు తీసుకోవడానికి వచ్చామంటే మీరు కానీ అన్నాడు.
కాదు రారా అంటే నేను వస్తా. 2,000 years later. ఓకే మాస్టర్. సముద్రం అలా తగ్గుతాయా? ఆపనా అలాగా ఆపనా బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమా ఆగదు, అదే పోతా ఉంటది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు తెలుసా? ఏదో కథ చెప్తున్నారు, సముద్రపు ఏదో అలలు మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు అర్థమైంది మాస్టర్. అదే. సముద్రపు అలల వలె కొట్టుకొని వస్తూనే ఉంటుంది ప్రజల హృదయాల్లో, గుండెలో. లబ్డబ్ లబ్డబ్ బొమ్మ బ్లాక్ బాస్టర్. One eternity later. ఇదిగోండి, ఈ ప్రమోషనల్ గురించి ఏదో మాట్లాడదాం, ఏదో ట్రై చేస్తుంది, నాకు వర్కౌట్ అవ్వట్లేదు మాస్టర్. కాబట్టి మీరు నేను అన్నట్టు ఆ గుండు మీద బొమ్మ బ్లాక్ బాస్టర్ టాటూ వేయించుకుంటే అదే బెస్ట్ మాస్టర్. నేనైతే అదే బెటర్ అనుకుంటున్నాను. గుండు కూడా ఏంటంటే నా గుండెని ఏమైనా గులాబ్ పూజ చేసేటట్టుగా ఉన్నాను. అరే నేను ఒకటి చెప్తున్నా, నా గుండెల్లో పెట్టుకున్నా నీ సినిమాని. నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? నా మాస్ ఫాలోయింగ్ ఎంతమంది ఉన్నారంటే చిన్న జఫాల్ నుంచి పెద్ద జఫాల్ వరకు ఉన్నారు. చిన్న యంగ్ స్టార్స్ నుంచి ఓల్డ్ స్టార్స్ వరకు ఉన్నారు. ఓకే, ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉంది నాకు. అందరూ ఫస్ట్ షోకే థియేటర్కి వస్తారు. మీరు వస్తున్నారా మెయిన్ థియేటర్? నేను వస్తున్నా. చిటికలే మనం చిందులు గజిబిజి గందరగోళం చేసేద్దాం. ఫస్ట్ డే నేను వస్తున్నా డైరెక్ట్. ఇది ప్రామిస్, ఇది ప్రామిస్. లవ్ యూ మాస్టర్. గుండు మీద టాటూ మాత్రం. అమ్మ జటాపట్ట రాజా, కాకినాడ కాజా, రాజమండ్రి రాజా, మీరు ఊరుకోండి, నా గుండుని గందరగోళం చేయకండి. ఫస్ట్ డే నేను సినిమాకి వస్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సినిమా పేరు ఏమన్నా? బొమ్మ బ్లాక్ బొమ్మ బ్లాక్ బస్టర్. నువ్వు చెప్పమ్మా. మీరు చెప్పండి. బొమ్మ బ్లాక్ బాస్టర్. బొమ్మ బ్లాక్ బస్టర్. బ్లాక్ బాస్టర్. గుండు మీద ఓకే, బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే డైరెక్టర్, బాయ్. మాస్టర్ గుండు మీద టాటూ మరి. బొమ్మ బ్లాక్ బాస్టర్. నా గుండుని గులాబ్ పూజ మాస్టర్, అరే మా ఎండలో ఏంటి గుండు మీద గులాబ్ పువ్వు అయిపోతుంది. అదేంటి ఎండలో సినిమా పేరు అడుగుతున్నారు? సినిమా పేరు అని చెప్పు, విరాట్ వేసి వచ్చాడా ఏంటి? రష్మి, ఒక హైలైట్ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నా, ప్లీజ్. అరే నువ్వు నీ హైలైట్ ప్రమోషన్ చంపేస్తా. సార్ ఏంటి సార్ అది? ఒకడు ఉన్నాడు, హైలైట్ ఉంటుంది ఆ ప్రమోషన్. హైలైట్ పక్క ప్రామిస్. ఏంటి అది చెప్పం, సర్ప్రైజ్. మేము ఇందాకే అనుకున్నాము. పొద్దున్న నెంబర్ తీసుకున్నారా? ఏ పవన్ గారిని అడిగి నెక్స్ట్ ప్రమోషన్, ఒక క్రేజీ ప్రమోషన్. ఈ ఒక్కసారి సపోర్ట్ చేయి ప్లీజ్ 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 ప్లీజ్. రష్మి నువ్వు కూడా. రష్మి, అరే ఇదేంట్రా రష్మి వెళ్ళిపోతున్నా. రండి, బీబీసీలో చేద్దాం.